హాయ్ హలో నమస్తే. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. నేను మీ శైలజ పెసల. ఈ రోజు 6వ తరగతి తృప్తి పాఠం నుంచి మీకు ప్రాక్టీస్ బిట్స్ కింద 40 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రాక్టీస్ బిట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి అనుకుంటూ ఫస్ట్ బిట్ నుంచి లాస్ట్ బిట్ దాకా మీరు ఆన్సర్స్ అనేది గెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. కానీ 6వ తరగతిలో ఇంతకు ముందు అమ్మఒడి అనే పాఠ్యాంశంలో భాగంగా ప్రాక్టీస్ బిట్స్ అన్నింటినీ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కొత్తగా టెట్ వ్రాసే అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీకు టెక్స్ట్ బుక్ లో మొదటి పాఠం మొదలుకొని చివరి వరకు ఏ క్రమంలో ఉంటుందో అదే విధంగా వీటిని తయారు చేయడం జరిగింది. అంటే మీకు టెక్స్ట్ బుక్ చదవకపోయినా, ఒకవేళ టెక్స్ట్ బుక్ లేకపోయినా కూడా ఈ బిట్స్ చేస్తే ఆ పాఠం అంతా కవర్ అయ్యే విధంగా అందించడం జరిగింది. ఒకవేళ టెక్స్ట్ బుక్ చదివిన వారికి కూడా ప్రాక్టీస్ కింద ఉంటుంది. తప్పకుండా అన్ని క్వశ్చన్స్ ని చూడండి, ఆన్సర్స్ ని గెస్ట్ చేసి ప్రయత్నించండి. ఓకేనా? అయితే ఇవి కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడతాయని భావిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను అడిగే ఒక బిగ్ సపోర్ట్ ఇది మాత్రమే. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. మొదటి క్వశ్చన్ చూద్దామండి. తృప్తి పాఠ్యభాగ రచయిత ఎవరు? 1 బివి నరసింహారావు గారు, 2 సత్యం శంకరం మంచి, 3 కందుకూరి వీరేశలింగం, 4 కుసుమ ధర్మన్న. చూడండి కరెక్ట్ ఆన్సర్ ఏదనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. 1 సెకండ్ టైం ఇస్తాను మీకు. చూడండి, సత్యం శంకరం మంచి. మరి రెండో ప్రశ్న చూద్దామా. సత్యం శంకరం మంచి తృప్తి కథని ఏ రచన నుండి తీసుకున్నారు? మొదటి సీతా స్వాగతాలు, రేపటి దారి, అమరావతి కథలు, ఆఖరి ప్రేమలేఖ. మరి తృప్తి కథని ఏ రచన నుంచి తీసుకున్నారు సత్యం శంకరం మంచి గారు? అంటే అమరావతి కథలు. థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. తృప్తి పాఠ్యం యొక్క ప్రక్రియ ఏది? మొదటిది గేయం, 2 కథానిక, 3 వ్యాసం, 4 వచన కవిత. మరి ఇక్కడ ఆప్షన్ చెప్పండి. కథానిక. మరి కథానిక ప్రక్రియ అంటే మనకి ఏ లెసన్ అయినా సరే ప్రక్రియ ఇతివృత్తం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. దీంట్లో కథానిక అంటే ఏమిటనేది మీకు ఇప్పుడు వివరిస్తాను. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక సంఘటన గాని, సందర్భాన్ని గాని మనకి తెలియచేసేదాన్ని కథానిక అంటారు. అంటే ఏదో ఒక వ్యక్తి గురించి కాకుండా మీ జీవితంలో ఏదైనా ఒక జరిగిన సంఘటనని అలా గుర్తు చేసుకుంటూ ఉంటే అది కథానిక అనేది మీకు వెంటనే గుర్తుపట్టేదానికి వీలుంటుంది. సరేనా? 4వ క్వశ్చన్ చూద్దామండి. సత్యం శంకరం మంచి గారు ఏ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు? మొదటి ఆప్షన్ 1997, 1978, 1979, 1987. మరి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అండి ఇది. కేంద్ర సాహిత్య అకాడమీ కాదు, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు 1979. 5వ క్వశ్చన్ చూద్దామండి. సత్యం శంకరం మంచి గారు రచించిన నాటకం ఏది? ఈయన కొన్ని నవలల్ని, కథల్ని, అలానే నాటకాలని రచించారు. ఆప్షన్స్ చూడండి. అమరావతి కథలు, రేపటి దారి, 3 హరహర మహాదేవ, కార్తీక దీపాలు. మరి ఈయన ఒకే ఒక నాటకాన్ని మనకి బుక్ లో ఇచ్చిన ప్రకారం ఒకే ఒక నాటకాన్ని అయితే రచించారు. అదేమిటంటే హరహర మహాదేవ. మరి 6వ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వానిలో సత్యం శంకరం మంచి వ్రాసిన రచనలలో నవల కానిది? రేపటి దారి, సీత స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు, కార్తీక దీపాలు. ఇక్కడ చూడండి, మీకు నవలలు, నాటకము, అలానే కథలు అనుకున్నాం కదా. అయితే నవల కానిది ఇక్కడ ఏమన్నారు? నవల కానిది. చూడండి, కార్తీక దీపాలు అనేది కథ అండి, అది నవల కాదు. మిగతా అన్ని కూడా ఈ 3 ఆప్షన్స్ లో ఉన్న రేపటి దారి, సీత స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు అనేవి నవలలు. మీరు 1కి 2 సార్లు వాటిని చదవండి, మీకు గుర్తుంటుంది. సరేనా? 7వ క్వశ్చన్ చూద్దాం. సత్యం శంకరం మంచి వ్రాసిన కథా సంపుటాలు ఏవి? ఆప్షన్ రేపటి దారి, సీత స్వాగతాలు, అమరావతి కథలు, కార్తీక దీపాలు, ఆఖరి ప్రేమలేఖ, కార్తీక దీపాలు, ఎడారిలో కలువ పూలు. మరి ఇందాక కార్తీక దీపాలు అనేది కథ అని చెప్పుకున్నాము. మరి అమరావతి కథల నుంచి కూడా మనకి ఈ పాఠ్యాంశాన్ని తీసుకున్నారు కదా. అంటే ఇక్కడ ఆప్షన్ ఏంటి? రెండవది. అమరావతి కథలు, కార్తీక దీపాలు. మరి 8వ క్వశ్చన్ చూద్దామా. తృప్తి పాఠ్య కథ రచయిత ఎక్కడ జన్మించారు? గుంటూరు జిల్లా అమరావతి, కృష్ణా జిల్లా అమరావతి, విజయవాడ, గుంటూరు జిల్లా కొల్లూరు. మరి అమరావతి కథల నుంచి తీసుకున్నారు. అమరావతి ఈయన ఊరు కూడా గుంటూరు జిల్లా అమరావతి అండి. 9వ క్వశ్చన్ చూద్దాం. తృప్తి పాఠ్యాంశం ఏ కథా సంపుటి నుండి తీసుకొనబడింది? ఇందాక ఇదే క్వశ్చన్ ని కొంచెం రివర్స్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. కార్తీక దీపాలు, అమరావతి కథలు, రేపటి దారి, సీత స్వాగతాలు. ఆప్షన్ వచ్చి అమరావతి కథలు. 10వ క్వశ్చన్ చూద్దామండి. తృప్తి పాఠం ఇతివృత్తం ఏది? ఫస్ట్ ఆప్షన్ నైతిక విలువలు, జీవిత విలువలు, మానవ విలువలు, అలానే భాషా విలువలు.
ఇక్కడ ఆప్షన్ చెప్పడానికి ప్రయత్నించండి. 3 మానవ విలువలు. ఈ 10 క్వశ్చన్స్ అయినాయి కదా. అయితే మీకు ప్రక్రియ ఏమిటి, అలానే ఇతివృత్తం ఏమిటి, పాఠ్యభాగ రచయిత ఎవరు, మన పాఠం ఏంటి అనేది మీరు గుర్తించాలి అంటే ఒక చిన్న క్లూ ఇస్తాను నేను. దాన్ని ఒక ఫార్ములా మీరు నేర్చుకోండి. సత్యం శంకరం మంచి మానవ విలువలను కథానికలుగా చెప్పి తృప్తి చెందారు. ఇది 1కి 2 సార్లు విని మీరు నోట్ చేసుకుని ఒకసారి చదవండి, మీకు గుర్తుంటుంది. ఏమిటి ప్రక్రియ ఏమిటి, ఇతివృత్తం ఏమిటి, పాఠం పేరు, అలానే కవి పేరు. ఈ 4 నేను చెప్పిన ఈ మాటల్లో మీకు కవర్ అయింది. సరేనా? 11వ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాటిని జతపరచండి. చూడండి, నవలలు, నాటకం, కథా సంపుటాలు. మరి ఏ అనే ఆప్షన్ లో కార్తీక దీపాలు, బిలో సీత స్వాగతాలు రేపటి దారి, సి హరహర మహాదేవ. మీకు ఇందాక కూడా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి కదా. అయితే నాటకం, నవల, కథా సంపుటాలు రెండింటిని కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ లో ఇవ్వడం జరిగింది. ఇలా జతపరచండి అనేటువంటివి కూడా మనకి టెట్ అండ్ డిఎస్సి లో వస్తున్నాయి కాబట్టి ఇటువంటి టైప్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, నవలలు సీత స్వాగతాలు రేపటి దారి, నాటకం హరహర మహాదేవ, కథా సంపుటాలు ఏమిటి కార్తీక దీపాలు, అలాగే అమరావతి కథలు అనేటువంటివి కథా సంపుటాలు. సరేనా? 12వ క్వశ్చన్ చూద్దామండి. సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన తృప్తి సంతోషం ఉన్నాయని తెలిపే పాఠం ఏది? ఇది పాఠాన్ని బేస్ చేసుకునేటువంటి క్వశ్చన్ ఇది. తృప్తి, 2 మనిషి, 3 విలువలు, 4 మమకారం. మరి ఏ పాఠ్యాంశాన్ని మనం చెప్పుకుంటున్నాము? తృప్తి. 13వ క్వశ్చన్ చూద్దామండి. ఏ కథకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది? మరి ఈ పాఠ్యాంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో ఆ కథకే మనకి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది కూడా వచ్చింది. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చి కార్తీక దీపాలు, 2 అమరావతి కథలు, 3 ఎడారిలో కలువ పూలు, సీత స్వాగతాలు. మరి ఏదమ్మా? అమరావతి కథలు. సరేనా? ఇక్కడ మీకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అమరావతి కథలకి వచ్చింది. అలానే సత్యం శంకరం గారిది అమరావతి, అలానే అమరావతి కథల సంపుటి నుంచే మనకి తృప్తి పాఠ్యాంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏంటంటే అమరావతి కథలే. సరేనా? 14వ క్వశ్చన్ చూద్దాం. తృప్తి కథలో బావగాడు అసలు పేరేమిటి? 1 చంద్రయ్య, 2 పూర్ణయ్య, 3 కృష్ణయ్య, 4 పుల్లయ్య. మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ లెసన్ కనుక చదివిన వారైతే వెంటనే గెస్ట్ చేస్తారు. 2 పూర్ణయ్య. 15వ క్వశ్చన్ చూద్దాము. ఈ తృప్తి పాఠ్యాంశంలో వన సందర్పణ ఎక్కడ పెట్టుకున్నారు? జామ తోపులో, మామిడి తోపులో, కొబ్బరి తోపులో, అలాగే నిమ్మ తోపులో. మరి మామిడి తోపులో కదా. ఆప్షన్ ఏంటమ్మా? 2. 16వ క్వశ్చన్ చూద్దాం. కలం, కాలం, చలి, చావిడి మధ్య తేడాను గమనించండి. మనం హల్లులు రాసినప్పుడు అంటే అచ్చుల సహాయంతో మనకి హల్లులు ఏర్పడతాయి కదా. అంటే ఇక్ ప్లస్ ఆ అనేటువంటి దాంతో కా అనేటువంటి దీర్ఘంతో కూడినటువంటి అక్షరం మనకి ఏర్పడుతుంది. అవునా? ఇక్కడ ఆప్షన్స్ చూసి దాన్ని బట్టి మీరు చెప్పండి. దీర్ఘం హ్రస్వంగా మారింది, అల్ప ప్రాణం మహాప్రాణంగా మారింది, హ్రస్వం దీర్ఘంగా మారింది, మహాప్రాణం అల్ప ప్రాణంగా మారింది. మరి ఇక్కడ కా అనేటువంటి అక్షరం రావాలి అంటే ఇక్ ప్లస్ ఆ అనేటువంటిది వస్తుంది. ఖా అనేది రావాలి అంటే ఇక్ ప్లస్ ఆ అనేటువంటి దీర్ఘం, అంటే హ్రస్వం దీర్ఘంగా మారింది. ఇక్కడ ఈ మధ్య తేడాను చూడండి. మరి చలి, చావిడి కింద ఇక్కడ కూడా హ్రస్వం, ఆ అంటే హ్రస్వం, ఆ అనేది దీర్ఘం కదా, అందుకని హ్రస్వ దీర్ఘంగా మారింది మాట ఇక్కడ. సరేనా? 17వ చూద్దాం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటాము? ఇదైతే చాలా మంది పెడతారు. ఇది లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ లో కూడా వచ్చింది. చూడండి, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, సంపూర్ణాక్షరం, ద్విత్వాక్షరము. మరి ఒక హల్లు అదే హల్లు ఒత్తుగా చేరితే ఏంటది? ద్విత్వాక్షరం. 18వ క్వశ్చన్ చూద్దామండి. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటాము? ఇక్కడ సేమ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. ఫస్ట్ సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, సంపూర్ణాక్షరం, ద్విత్వాక్షరం. సంయుక్తాక్షరం అండి. 19 చూద్దాం. వస్త్రము అనే పదంలో స్త్రా అనే అక్షరానికి ఒత్తుల అక్షర క్రమం వరుసగా వ్రాయండి. చూడండి, 1వ ఆప్షన్ వచ్చి ఇస్ ప్లస్ ఇట్ ప్లస్ ఇర్ ప్లస్ ఆ, 2 ఇస్ ప్లస్ ఇట్ ప్లస్ రా ప్లస్ ఆ, 3 ఇస్ ప్లస్ ఆ ప్లస్ రా ప్లస్ ఇత్, ఇస్ ప్లస్ రా ప్లస్ ఆ ప్లస్ ఇత్. మరి వస్త్రము సా తర్వాత తావొత్తు వచ్చింది, తర్వాత రావత్తు వచ్చింది. దాంట్లో మనకి అచ్చు అనేది మిళితమై ఉంటుంది కదా హల్లుకి, అది సా. అంటే ఇక్కడ తలకట్టుతో ఉంది, తలకట్టుకి మనం ఆ అనే అక్షరాన్ని సూచిస్తాం. మరి ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ది. సరేనా? 20 క్వశ్చన్ చూద్దామండి.
కూరగాయలు ఏ సమాసం? కూరగాయలు అనేది ఫస్ట్ ఆప్షన్ చూడండి. ద్విగు సమాసం, బహుపద ద్వంద్వ సమాసం, ద్వంద్వ సమాసం, అలాగే బహువ్రీహి సమాసం. మరి రెండు సమప్రాధాన్యం గల పదాలు ఉంటే కనుక దాన్ని మనం ఏ సమాసం అంటాము? ద్వంద్వ సమాసము అంటాము. మరి ముందు సంఖ్యావాచకం ఉంటే కనుక ద్విగు సమాసం అంటాము. రెండు పదాల కన్నా సమప్రాధాన్యం కలిగిన రెండు పదాల కన్నా ఎక్కువ పదాలు ఉంటే కనుక బహుపద ద్వంద్వ సమాసం అంటాము. అన్యపద ప్రాధాన్యం ఉంటే బహువ్రీహి సమాసం అని చెప్పేసి అంటాము. సరేనా? మరి మన కూరగాయలు అనేది కూరేను కాయును అనేటువంటి విడగొట్టినప్పుడు ఆ విధంగా వస్తుంది ద్వంద్వ సమాసం. సరేనా? కూరగాయలు అనేది మనకి రెండు కలిపి ఉన్నప్పుడు బహువచన రూపం ఉంటే, విడగొట్టినప్పుడు ఏకవచన రూపం అనేది ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. 21వ క్వశ్చన్ చూద్దాం. ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు ఒత్తులుగా చేరితే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, సంపూర్ణాక్షరం. మరి సంశ్లేష అక్షరాన్ని. సరేనా? 22వ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి జీవితంలోని ఒక సన్నివేశాన్ని కళాత్మకంగా చిత్రించేది. మనం ఇందాక చెప్పాను, మీకు ఆప్షన్స్ చెప్తాను. ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీన్ని. మీరు చెప్పండి. ఆత్మకథ, జీవిత చరిత్ర, కథానిక, గేయమ. మరి మన పాఠ్యాంశం తృప్తి అనే పాఠ్యాంశం కథానికకి చెందింది. అంటే ఒక వ్యక్తి జీవితం గురించి తెలిపేది, అంటే కొంచెం మంచిగా తెలిపేదాన్ని, కళాత్మకంగా చిత్రించేదాన్ని మనం కథానిక అని అంటాం. 23వది చూడండి. సమాసంబునందు ఖాళీ ఉంది, ఆ ఖాళీలో ఏ పదం అనేది వస్తుంది అనేది మీరు గెస్ చేయాలి. సమాసంబునందు డాష్ తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగా నగు. 1 పడ్వాదులు, 2 ఆల్వాదులు, ముదాదులు, ప్రాతాదులు. మరి ఆప్షన్ చూడండి ఇక్కడ. 4 ప్రాతాదులు. అసలు ప్రాతాదులు అంటే ప్రాత, కొత్త, చెన్ను, కెంపు, క్రిందు ఇటువంటి వాటినన్నిటిని ప్రాతాదులు అంటాము. సమాసంబునందు ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకల్లా లోపంబు బహుళంబుగా నగు. సరేనా? 24వ క్వశ్చన్ చూద్దామండి. భోజనములు, వంటకములు అనేది ఏ సంధి? ప్రాతాది సంధి, పడ్వాది సంధి, లులనల సంధి, ఉత్వ సంధి. మరి భోజనములు, వంటకములు అంటే లులనల సంధి అండి. అంటే ఈ లు, లా, నా, లా అనేటువంటివి పరమైనప్పుడు ఒకానొకచో ముగాగంబునకు లోపం ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత తత్పూర్వ స్వరంబు అంటే పూర్వ పదంలో ఉన్నటువంటి ఆ స్వరానికి దీర్ఘం అనేది ఏర్పడుతుంది. అంటే భోజనములు కాస్త భోజనాలు, వంటకములు కాస్త వంటకాలు అనే విధంగా కూడా దీంట్లో ఏర్పడుతుంది అన్నమాట. 25వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో ప్రాతాదులు ఏవి? మనం ఇప్పుడే చెప్పుకున్నాము, మీరు గెస్ చేయండి. దీంట్లో ప్రాత, క్రొత్త, మీదు, కెంపు, చెన్ను, క్రిందు, పైవన్నీ. మరి ప్రాత, క్రొత్త, మీదు, కెంపు, చెన్ను, క్రిందు ఇవన్నీ కూడా ప్రాతాదులే అంటారు. సరేనా? 4వ ఆప్షన్ అనేది కరెక్ట్. 26వ క్వశ్చన్ చూద్దామండి. రాష్ట్రం, వస్త్రం, లక్ష్మి అనే పదాల్లో గీత గీసిన అక్షరాలను ఏమంటారు? చూడండి. ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, అలానే సంపూర్ణాక్షరం. మరి ఒక హల్లుకు వేరు వేరు హల్లుల ఒత్తులు చేరితే గనక దాన్ని మనం ఇందాకనే చెప్పుకున్నాం, ఏమంటాము? సంశ్లేష అక్షరము అని అంటాం. సరేనా? 27 చూద్దామండి. మిర్చి, వజ్రం, చర్చ అనే పదాల్లో గీత గీసిన అక్షరాలు ఏవి? ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, సంపూర్ణాక్షరం. ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తు చేరితే దాన్ని ఏమంటాము? సంయుక్తాక్షరము అంటారు. సరేనా? 28వ క్వశ్చన్ చూద్దామండి. మీదు ప్లస్ కడ విడదీసిన పదానికి జవాబు వ్రాయండి. చూడండి. మీంగడ, మీన్గడ, మీనుగడ, అలానే మీగడ. మరి ఇది ప్రాతాది సంధి అండి. మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో ప్రాత, క్రొత్త, మీదు, కెంపు. మరి మీదు అనేది ఇక్కడ ఉంది కదా, మీదు ప్లస్ కడ. మరి ఈ 4 ఆప్షన్స్ లో మీకు ఏది వస్తుంది అనేది మీరు గెస్ చేయండి. ఇందాక మీకు సూత్రం గుర్తుంది కదా, సమాసంబునందు ప్రాతాదులు తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబగు. అంటే మనం ఈ పదాన్ని విడగొట్టినప్పుడు మీదు ప్లస్ ఖడ అనేది ముందొస్తుంది. అయితే ఈ సూత్రం ప్రకారం ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబు అంటే మీదు అనే దాంట్లో మీ అనేది తొలి అచ్చు అండి, దాని ప్రక్కన ఉన్నటువంటి దు అనేది లోపిస్తుంది. అది లోపించినప్పుడు లుప్త శేషమునకు పరుషంబు పరంబగునప్పుడు నుగాగమంబగు అనే సూత్రం చేత మీ అనేది లుప్త శేషము అంటారు. ఆ దు అనేటువంటి ఆ ప్లేస్ లో ఇన్ అనేటువంటి నుగాగమం అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ధృత ప్రకృతకం మీది పరుషములకు సరళములగు. అంటే ధృత ప్రకృతకము అంటే ఏమిటి?
ధృతాంతం కలిగినది ధృత ప్రకృతికము కదా, అంటే మీను అనేటువంటిది ధృత ప్రకృతికం కింద వస్తుంది. దానికి ఆ పరుషము పరమైనప్పుడు అంటే కడ అనే పదంలో క అనేది పరుషం, అది ఏ విధంగా మారుతుందంట, సరళం కింద మారుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీన్ ప్లస్ కడ అవుతుంది. అయితే 4వ సూత్రం ప్రకారం ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషణ విభాషణగు అనే సూత్రం చేత మీన్ ప్లస్ ఘడ అయ్యింది. మరి బిందు సంశ్లేషలు అంటే ఏమిటి, బిందువు అంటే పూర్ణానుస్వారం, అర్ధానుస్వారం, సంశ్లేష అనేటువంటి 3 రూపాలు వస్తాయి. అప్పుడు మీన్ గడ, మీనుగడ, మీగడ, ఈ 4 ఆప్షన్స్ అనేటువంటివి వస్తాయి. మరి వచ్చినప్పుడు దీంట్లో కరెక్ట్ అయినది ఏది అంటే మనం ఎలా గుర్తుంచుకోవాలి, సంజ్ఞా పరిచ్ఛేదంలో 15వ సూత్రాన్ని చూసుకుంటే దీర్ఘమునకు సాధ్యపూర్ణంబు లేదు అనే సూత్రం చేత మీం గడ అనేది రాదు. మీ అనేది దీర్ఘానికి సాధ్యపూర్ణం లేదు అనే సూత్రం చేత ఫస్ట్ ఆప్షన్ అయితే రాంగ్ అండి. రెండో ఆప్షన్ వచ్చి మీన్ గడ అనేది ఉంది కదా ఇక్కడ, అయితే వ్రాతాదులకు సంశ్లేష లేదు అనే సూత్రం చేత ఇది కూడా మనకి రాదు. మరి మీనుగడ అనేది సమాసంబునందు సత్వంబు లేదు అనే సూత్రం చేత మూడవది కూడా మనకి ఆప్షన్ కాదు. ఇక్కడ 4వది ఆప్షన్ అవుతుంది. మీ అరసున్నా గడ లేదంటే అనుస్వారంతో కూడినటువంటి మీ గడ అనేటువంటిది కరెక్ట్ అయిన ఆప్షన్ గా ఉందండి. 29వ చూద్దాం ఇప్పుడు. కుచేలుడు ఏ సమాసం, రూపక సమాసం, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, అలానే బహువ్రీహి సమాసం. మరి రూపక సమాసం అంటే ఏమనుకుంటాం, అభేదం చెప్పడము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ద్వంద్వ సమాసము అంటే సమ ప్రాధాన్యం గల పదాలు అనేటువంటివి ఉండాలి. ద్విగు సమాసం అంటే సంఖ్యావాచకం అనేది ఉండాలి. మరి లాస్ట్ ఆప్షన్ ఏంటి, బహువ్రీహి సమాసం, అన్య ప్రాధాన్యం కలిగినటువంటిది. అంటే కుచేలుడు అంటే గనక మీకు తర్వాత క్వశ్చన్ లో వస్తుంది ఆన్సర్, మీరు అప్పుడు చెప్తారు కానీ. సరేనా, 30 క్వశ్చన్ చూద్దాం. రుక్మిణి కృష్ణులు ఏ సమాసం, రూపక సమాసం, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, అలానే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మరి ఇది మీరు గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఆప్షన్ అయితే ద్వంద్వ సమాసం. 31వ క్వశ్చన్ చూద్దాం. సకలోపచారాలు ఏ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, గుణ సంధి, యనాదేశ సంధి. ఫస్ట్ విడగొట్టండి. సకలోపచారాలు ఏ విధంగా విడగొడతాం మనం, సకల ప్లస్ ఉపచారాలు. మరి అకారానికి ఈ ఊరులు పరమ్మకున్నప్పుడు వరుసగా ఏవో అర్లు అనేటువంటి గుణాలు ఏకాదేశం అవుతాయి. మరి గుణాలు ఏకాదేశం అయినప్పుడు ఏమవుతుంది, గుణ సంధి అవుతుంది. సరేనా. 32. ఆకలి నిలువెత్తైంది, తాటి ప్రమాణమైంది, దీనిలో ఉన్న అలంకారం ఏది, ఉపమాలంకారం, స్వభావోక్తి అలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం, అతిశయోక్తి అలంకారం. మరి ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్తే దాన్ని మనం అతిశయోక్తి అంటాం. సరేనా, 4వ ఆప్షన్ అయితే కరెక్ట్. 33వ చూడండి. ఈ క్రింది వానిలో కథానిక లక్షణాలు గుర్తించండి. క్లుప్తత, నేపథ్యం, పాత్రలు, జీవిత వాస్తవిక చిత్రణ, 4 పైవన్నీ. ఇందాక మీకు కథానిక గురించి చెప్పాను. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక సంఘటన. అంటే మనం ఏదైనా ఒక కథానికను రాయాలి అంటే కనుక తక్కువ పదాలతో మనం ఎక్కువ సమాచారం ఇచ్చే విధంగా రాయాలి. అంటే క్లుప్తత అనేది చాలా ముఖ్యమైనది. అలానే ఏదైనా మనం ఒక స్టోరీ చెప్పాలి అనుకున్నప్పుడు దాని ముందు కథని తర్వాత కథని దీంట్లో మిళితం చేసి చెప్పినప్పుడు దానికి ఇంట్రెస్ట్ గా చూస్తాము ఎవరైనా కదా. మరి నేపథ్యం అంటే పూర్వపర కథలను కూడా మిళితం చేయడము నేపథ్యం. మరి ఒక వ్యక్తి జీవితము అనుకున్నాం ఇక్కడ, అంటే పాత్ర అనేది కూడా కంపల్సరీ అవసరము. అంటే మన జీవితానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి విషయాన్ని తెలియచేసేది ఒక కథానిక. అంటే దీన్ని బట్టి మీకు క్లుప్తత, నేపథ్యం, పాత్రలు, జీవిత వాస్తవిక చిత్రణ, ఈ 3 కూడా మనకి కరెక్ట్ ఆప్షన్స్ పైవన్నీ. సరేనా. 34వ క్వశ్చన్ చూడండి. తృప్తి పాఠంలోని పాత్రలు పూర్ణయ్య, సుబ్బయ్య, పూర్ణయ్య, సుబ్బయ్య, అలానే ఎవరు కాదు. మరి ఇక్కడ పూర్ణయ్య చెప్తాడు సుబ్బయ్యకి ఒక ఆకు వేస్తామేమిటి, ఇంకా 2-3 ఆకులు వెయ్యి అని చెప్పి. మరి పూర్ణయ్య, సుబ్బయ్యలు దీనిలోని పాత్రలు. 35వ చూడండి. బావగాడు చెప్పిన మొదటి వంటకం ఏది. మరి ఇక్కడ మనకి బావగాడు చాలా వంటకాలు అనేటువంటివి చెప్పాడు, అవునా. ఈ విధంగా కూడా అంటే వంటకాల్లో లేనిది కూడా అడగచ్చు, లేదంటే మొదటి వంటకం ఏది, చివరి వంటకం ఏది అని కూడా అడగచ్చు. చూడండి ఇక్కడ ఆప్షన్స్. అరటికాయ నిమ్మకాయ పెట్టిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వంకాయ మెంతికారం పెట్టిన కూర, పొట్లకాయ పెరుగు పచ్చడి. మరి వంకాయ మెంతి కారం పెట్టిన కూర. సరేనా. 36వ క్వశ్చన్ చూద్దాం. ఇది మన తృప్తి అనే పాఠ్యాంశానికి సబ్ టాపిక్ కింద వచ్చిన లెసన్ ఇది, కుచేలోపాఖ్యానం. చూడండి, కుచేలోపాఖ్యానం ఏ పాఠాన్ని అనుసరించి ఉంటుంది అంటే తృప్తి. 37వ క్వశ్చన్ చూడండి. మిత్ర ప్రేమకు దృష్టాంతంగా ఉన్నటువంటి పాఠం ఏది, కుచేలోపాఖ్యానం. శ్రీకృష్ణ కుచేలుల గురువు ఎవరు,
సాందీపుడు. 39వ క్వశ్చన్, కుచేలునికి పరిచర్యలు చేసింది ఎవరు? రుక్మిణి కృష్ణులు ఇద్దరు కలిసి పరిచర్యలు చేశారు. 40వ క్వశ్చన్, కుచేలుడు అంటే అర్థం ఏమిటి? దీన్ని వ్యుత్పత్త్యర్థం అని కూడా అనొచ్చు మనము. అయితే చేలము అంటే వస్త్రం, కుచేలము అంటే చినిగిన వస్త్రములు కలవాడు. మరి శ్రీకృష్ణుడి దగ్గరికి ఒక చినిగిన వస్త్రంతో వెళ్తాడు కదా, అందుకే ఆయన్ని కుచేలుడు అనేటువంటి పిలవడం జరుగుతుంది. అలాగా కుచేలుడు అంటే ఏంటి అర్థం? చినిగిన వస్త్రం కలవాడు. ఫ్రెండ్స్, మీకు ఇవి నచ్చినట్లయితే